హాయ్ ఎవరీవన్, అందరికీ నమస్కారం అండి. టుడే స్పెషల్ ఐటమ్ చూస్తున్నారా? అదేనండి జీడిపప్పు ఉప్మా. అందరూ చేసే పద్ధతిలో కాకుండా మన 80s 90s పద్ధతిలో చేస్తానండి. చేయమ కొట్టాల్సిందేనండి. ఒక కప్పు ఉప్మా నూక తీసుకొని అలాగే వేపుతూ ఉండాలి. మంట తక్కువలో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా తిప్పుతూ ఉండాలండి. లేకపోతే కిందన మాడిపోద్ది అన్నమాట. ఇలా బ్రౌనిష్ కలర్లో రావాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో బ్రౌనిష్ కలర్లో. ఇలా బ్రౌనిష్ కలర్లో రావాలన్నమాట. కలర్లో వచ్చిన ఉప్మా నూకని కొద్దిగా ఇలా వేపండి. ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసండి. జీడిపప్పు వేపడానికండి. కొద్దిగా నెయ్యి వేసి మనం చేసే జీడిపప్పు ఉప్మా కాబట్టి అండి, జీడిపప్పు ఎక్కువ తీసుకుంటే బాగుంటుందండి. నెయ్యిలో బాగా దూరగా వేగించాలండి. ఇలా దూరగా వేగించాలండి. చూడండి ఎంత చక్కగా వేగాయో. మరీ బాగా మాడిపోయింది కాకుండా జీడిపప్పు ఉప్మాకి ఎప్పుడు ఇంత దూరంగా ఉండాలి. కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అండి గుప్పుడు పోపులు, ఇన్ని గుప్పుడు పోపులు తీసుకొని ఇలా వేసి చిటిపట్లు ఆడించాలండి. ఇలా చిటపట్లు ఆడాలండి. చూడండి పోపు ఎంత బాగా చిటపట్లు ఆడుతుందో. అలా చిటపట్లు ఆడిన పోపుల తర్వాత అండి ఉల్లిపాయలని సన్నంగా దరుక్కొని వేయాలండి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలని ఉప్మాకి ఎప్పుడు సన్నగానే ఉండాలండి. ఇలా దూరగా వేగిన తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు ఇంకా బాగా వేగుతాయండి. ఉల్లిపాయలు చూడండి ఇలా వేగాలండి. ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలను ఇలాగ వేయాలండి. ఇలా బాగా మగ్గాలండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం ఎన్ని కప్పులు అయితే ఉప్మా తీసుకుంటున్నామో దానికి డబల్ వేయాలండి.
అంటే ఒక కప్పు ఉప్మా నూకకి 2 కప్పులు వాటరు. 2 కప్పులు ఉప్మా నూకకి 4 కప్పులు వాటరు. అలాగే వేసుకోవాలండి. నేను ఈ కప్పుతో తీసుకున్నాం కాబట్టి ఉప్మా నూక దీనికి డబల్ వేసుకుంటానండి. అంటే ఒక కప్పు నూకకి 2 కప్పులు వాటరు. వాటర్ వేసిన తర్వాత అండి ఒకసారి ఇలా తిప్పి దీనిపైన ఏదన్నా మూత పెడతానండి. ఆవిరికి బాగా ఒక పొంగు వస్తదండి. ఇలా పొంగు రావాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో పొంగు. ఇలా పొంగొచ్చిన తర్వాత ఇందాక లేపుకున్న జీడిపప్పులు తీసుకొని ఒక్క 5 మినిట్స్ మళ్ళీ తాగాలండి. ఇలా బాగా మరిగిన తర్వాత అండి నూకను తీసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. లేకపోతే గడ్డ కట్టేస్తది. ఇలా కలిపిన తర్వాత అండి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచాలండి. ఆహా! చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. జీడిపప్పు ఉప్మా ఈజ్ రెడీ. చూడండి ఇలాంటి వేడి వేడి ఉప్మానండి ఒక బౌల్లో తీసుకొని తింటే ఉంటుందండి.